ఓడిపోయినా కూడా మాదే గెలుపు అంటోంది పాకిస్తాన్. ఈ యుద్ధంతో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ హీరో అయిపోయారు సార్. అక్కడ వాస్తవానికి ఆసిఫ్ మునీర్ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలే ఈ గందరగోళానికి, యుద్ధానికి కారణం కూడా అది. నిన్న ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిఫ్ మునీర్ని ఫీల్డ్ మార్షల్గా ఎంపిక చేసింది సార్ పాకిస్తాన్ ప్రభుత్వం. ఇది హైయెస్ట్ మిలిటరీ ర్యాంక్ పాకిస్తాన్లో, ఆర్మీలో. సో ఏంటి సార్ పాకిస్తాన్ వ్యూహం ఏంటి? ముందు ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలే దీనికి కారణమని మీరు అన్నారు. అంతకుముందు పుల్వామా దాడికి ముందు ఏ వ్యాఖ్యలు ఉన్నాయి? అంతకుముందు యూరీ దాడికి ముందు ఏ వ్యాఖ్యలు ఉన్నాయి? ముంబై దాడుల ముందు ఏ వ్యాఖ్యలు ఉన్నాయి? పఠాన్కోట్ దాడుల ముందు ఏ వ్యాఖ్యలు ఉన్నాయి? పార్లమెంట్ పైన అటాక్ చేసినప్పుడు ఏ వ్యాఖ్యలు ఉన్నాయి? మనము ఒక పాకిస్తాన్ అనే ఒక దేశానికి ఉన్న ఉన్మాదాన్ని ఒక వ్యక్తి తప్పుగా, వ్యక్తిలోపంగా ఎప్పుడు చూపెట్టకూడదు. సో ఆసిఫ్ మునీర్ కామెంట్ చేయడం వల్ల దాడి జరగలే పహల్గామ్, అది రాంగ్ నోషన్. ఆసిఫ్ మునీర్ వల్లనే దాడి జరుగుంటే నేను ఇన్ని దాడులు చెప్పాను మీకు. ఉదాహరణకు పుల్వామా ఎవరి వ్యాఖ్యల వల్ల దాడి జరిగింది? మీకు అక్షర్ధామ్ టెంపుల్ పైన ఎవరి వ్యాఖ్యల మీద జరిగింది? ముంబై దాడులు ఇన్ని కదా, ఒక్కటి కాదు కదా, ఇది కొత్త కాదు కదా. ఇన్ని దశాబ్దాలుగా దాడులు జరుగుతుంటే ఒక వ్యక్తి వ్యాఖ్యలతో దాడిని మనం లింక్ చేయడం అనేది గ్రావిటీని తగ్గించడం అవుతుంది. సో అందువల్ల ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలతోనే పహల్గామ్ దాడి జరిగిందనుకుంటే పొరపాటు. ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలు లేకపోయినా పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసేవాళ్ళు, గతంలో చేశారు ఏ వ్యాఖ్యలు చేయకపోయినా. అందువల్ల ఈ వ్యాఖ్యలను వల్లనే దాడి జరిగింది, లేకపోతే దాడే జరిగేది కాదు. ఇది ఆసిఫ్ మునీర్ మాత్రమే తప్పు చేశాడు, పాకిస్తాన్ చేయలేదు అనే మీనింగ్ రాకూడదు. ఇది పాకిస్తాన్ నైజం, ఇలా కొత్త కాదు. పహల్గామ్ ఒకటే జరగలేదు కదా, 3 దశాబ్దాలుగా అనేక దాడులను మనం ఎదుర్కొంటున్నాం కదా. అందువల్ల దీన్ని మనము ఒక వ్యక్తికి ఆపాదించి పాకిస్తాన్ దేశానికి ఉండే విధానాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఇది మొదటిది. రెండు, ఆసిఫ్ మునీర్కు ఎందుకు ప్రమోషన్ ఇచ్చారు అనేది మీరు అన్నది నిజమే. పాకిస్తాన్ చరిత్రలో ఇది సెకండ్ టైం. 1959లో జనరల్ అయూబ్ ఖాన్కు ఫీల్డ్ మార్షల్ ఇచ్చారు. ఒక రకంగా ఇచ్చుకుంటారు, ఎందుకంటే పాకిస్తాన్లో ఆర్మీయే డిసైడ్ చేస్తుంది, పేరుకు ప్రధానమంత్రి సంతకం పెడతాడు. సో అందువల్ల ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్కి ఎవడో ఇచ్చుడు కాదు, తాను ఇచ్చుకున్నాడు. జనరల్ అయూబ్ ఖాన్ 1959లో ఇచ్చుకున్నాడు. అప్పుడు కూడా అయూబ్ ఖాన్ యుద్ధం గెలవలే. సాధారణంగా ఫీల్డ్ మార్షల్ అనే టైటిల్ ఎప్పుడు ఇస్తారంటే ఎక్సెప్షనల్ సర్వీస్, అంటే బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ భూమిలో అసలు పోలిక లేని అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించినప్పుడు, నాయకత్వాన్ని చూపినప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ఏం చేశాడు అన్నది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఆసిఫ్ మునీర్ సాధించిన అద్భుతమైన, పోల్చడానికి కూడా వీలు లేని విజయం ఏంటి? ఆయన సాధించిన విజయం ఏంటి? ప్రమోషన్ ఇవ్వటానికి ఆ కారణాలు ఏంటిో చెప్పే ముందు, ఎందుకు చేస్తున్నారు పాకిస్తాన్ ఇది అంటే టు కంట్రోల్ ఎ నరేటివ్. ఇప్పుడు పాకిస్తాన్ ఈ ఆపరేషన్ సింధూర్లో క్లియర్గా భారతదేశం అప్పర్ హ్యాండ్ సాధించింది. భారతదేశ ఆధిక్యత స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. ఇది మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు, మనం చెప్పేది కాదు. ఈవెన్ అమెరికన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా ఇండియా క్లియర్ మిలిటరీ సుపీరియారిటీ చూపెట్టింది అని. మనకి ఈ వార్కు ఉండే ప్రత్యేకత ఏంటంటే వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది, అంత ముందులాగా కూడా కాదు. బట్ ఆ వీడియో ఎవిడెన్స్ ఎక్కడ పెట్టినా ప్రపంచవ్యాప్తంగా ఏ మిలిటరీ ఎక్స్పర్ట్ కూడా, నేను దాదాపు డైలీ ఒక 30-40 సోర్సెస్ చదువుతాను, నేషనల్, ఇంటర్నేషనల్. భారతదేశంలో ఉన్న అన్ని పత్రికలు, హైదరాబాద్కు రాని హిందుస్థాన్ టైమ్స్, స్టేట్స్మెన్, టెలిగ్రాఫ్ నుంచి మొదలుకొని గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ లాంటి ఇంటర్నేషనల్ పత్రికల వరకు చదువుతుంటాను. ఎక్కడా నాకు ఒక్క మిలిటరీ ఎక్స్పర్ట్ కూడా ఇది క్లియర్ పాకిస్తాన్ అప్పర్ హ్యాండ్ అని రాయలే. ఒక్కరన్నా రాస్తారు కదా నిజమైతే. ఇప్పుడు భారతీయులుగా మనం మాదే విజయం అని చెప్తాం, పాకిస్తాన్ వాడు వాని విజయం అని చెప్పుకోవచ్చు. కానీ దెర్ ఇస్ అ వరల్డ్ బియాండ్ ఇండియా అండ్ పాకిస్తాన్ కదా. మనం ఇద్దరం ఏం చెప్పుకున్నాం అన్నదే కాదు కదా, ప్రపంచమంతా ఈ వార్ చూసింది కదా, ప్రపంచమంతా ఆపరేషన్ సింధూర్ కొనియాడింది కదా. భారతదేశ మిలిటరీ సుపీరియారిటీ స్పష్టంగా కనబడిన తర్వాత ఒక్క మిలిటరీ ఎక్స్పర్ట్ కూడా పాకిస్తాన్ గొప్పగా పర్ఫార్మ్ చేసిందని చెప్పలేదు. అందువల్ల అయినా కూడా పాకిస్తాన్ తన ప్రజలకు, ప్రపంచానికి
ఒక భ్రమను కలిగించదలుచుకుంది. ఎందుకంటే తన ప్రజలు తిరగబడకుండా మేమే గెలిచాము అని. ఇది డే 1 నుంచి, అంటే వాళ్ళ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ను కాంటాక్ట్ చేసినప్పటి నుంచి మరుక్షణం నుంచే వాళ్ళు సంబరాలు మొదలుపెట్టారు. దేనికి సంబరాలో తెలియదు. ఇక హసీం మునీర్ ఒక క్రికెట్ మ్యాచ్లో కూడా తేలాడు. మన ఐపీఎల్ లాగా వాళ్ళకి పాకిస్తాన్ సూపర్ లీగ్ అని ఉంటుంది, పిఎస్ఎల్ అని, మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాగా. ఆ పాకిస్తాన్ సూపర్ లీగ్ను పాక్ ఆర్మీకి డెడికేట్ చేశారు, ఇన్ హానర్ ఆఫ్ పాక్ ఆర్మీ అని. సో పాక్ వీధుల్లో పెద్ద ఎత్తున పాకిస్తాన్ జెండాలు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. ఆఖరికి ఆర్మీ చేత పదవి కోల్పోయి ఆర్మీ చేత జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా ఆర్మీని మెచ్చుకున్నాడు. ఎందుకంటే ఎక్కడైనా రాజకీయ నాయకుడే. మిలిటరీ నేషనలిజం పెరిగిన తర్వాత మిలిటరీని మెచ్చుకోవడంలో, దేశభక్తిని ప్రదర్శించడంలో, జాతీయతను ప్రదర్శించడంలో పోటీ ఉంటుంది. అదే కనబడింది మీకు పాకిస్తాన్లో. ఇమ్రాన్ ఖాన్ కూడా ఆర్మీ రోల్ మెచ్చుకున్నాడు. సో ఇలా పాకిస్తాన్లో ఈ మిలిటరీ నేషనలిజాన్ని రౌజ్ చేసి ఒక వైఫల్యాన్ని, ఒక ఫెయిల్యూర్ను, ఒక ఓటమిని గెలుపుగా తన దేశ ప్రజలకు అమ్ముకోవాలని చూస్తున్నారు. రీప్యాకేజింగ్ చేసి పాత ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్గా అమ్ముతారు చూడండి. ఫెయిల్డ్ ప్రోడక్ట్ను కూడా రీప్యాకింగ్ చేసి చాలా న్యూ ప్రోడక్ట్గా అమ్ముతారు. పాకిస్తాన్ ఆ పని చేస్తుంది. అది చెయ్యాలి. పాక్ ఆర్మీ అద్భుతమైన విజయాన్ని సాధించిందని వాడు చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవడానికి ఏంటి ఎవిడెన్స్ ఏమైనా ఇవ్వాలి కదా. ఏం ఎవిడెన్స్ ఉంది? నేను ఇంతకుముందు చెప్పినట్లు వరల్డ్ మీడియాలో ఒక్కడంటే ఒక్క మిలిటరీ ఎక్స్పర్ట్ రాయలేదు, చెప్పరాదు. పోనీ ఏదన్నా వీడియో ఎవిడెన్స్ ఉందా? లేదు. సామాన్యుడికి వరల్డ్ మీడియా కవరేజ్ చూసినా కూడా ఏదో ఒక మన రాఫెల్ విమానాన్ని కూలగొట్టారని చెప్పి రాయిటర్స్ వాడు చిన్న కథనాలు మినహా అందరికీ ఆ కథనాలు ఎందుకు రాశారు ఏంటంటే, ఫ్రెంచ్ కంపెనీలు అమెరికన్ కంపెనీల మధ్య ఉండే బిజినెస్ వార్లో భాగంగా రాఫెల్ పనిచేయదు అని అమెరికన్ మీడియా ప్రచారం, బ్రిటిష్ మీడియా ప్రచారం. సో అందువల్ల ఆ బిజినెస్ వార్ మినహా ఎక్కడైనా యుద్ధ భూమిలో ఏదో ఒక విమానం కూలొచ్చు, ఒక విమానం కూలకపోవచ్చు. ఏం రాఫెల్ కూలలేదని నేనేమంటలేదు, కూలితే కూలొచ్చు. కానీ ఓవరాల్గా ఎవరికి డిసిసివ్ ఉంది అది చెప్పదలుచు. అది క్లియర్గా పాకిస్తాన్ దగ్గర ఎవిడెన్స్ లేదు. మరి ఏం చేయాలి? మేమే గెలిచాము అని చెప్పుకుంటున్న పాకిస్తాన్కు తామే గెలిచినట్టుగా చూపెట్టుకోవడానికి ఏమీ లేదు కనుక హసీం మునీర్కు ఫీల్డ్ మార్షల్ ఇవ్వడం ద్వారా చూడు మేము గెలిచాము అని చెప్పుకోదలుచుకున్నారు. అందువల్ల పాకిస్తాన్ నరేటివ్ను స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, లేని విజయాన్ని ఉన్నట్టుగా చూపడానికి హసీం మునీర్కు ఫీల్డ్ మార్షల్ ఇచ్చారు. 1. 2, హసీం మునీర్ ఎందుకు? తాను ఇతర జనరల్స్ కన్నా డిఫరెంటు అని. ఇక హసీం మునీర్ ఏం సాధించాడు అది కూడా చూద్దాం. పాకిస్తాన్ చరిత్రలో మరోసారి అది బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్పై ఇండియా అటాక్ చేసింది. పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది. చైనీస్ ఎయిర్ డిఫెన్స్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. రావల్పిండి, పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్లోని రావల్పిండి పాక్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్, అది దాని సమీపంలో ఉన్న నూర్ఖాన్ బేస్ను కూడా ధ్వంసం చేశాం. 9 చోట్ల టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేశాం. బహవల్పూర్ నుంచి ముషీరాబాద్ వరకు, మీకు ముజఫరాబాద్ వరకు నియర్లీ 970 కిలోమీటర్ దూరం, అంత విస్తీర్ణంలో 9 టెర్రరిస్ట్ బేసెస్ కొట్టాం. ఆఖరికి లష్కర్-ఈ తోయిబా హెడ్ క్వార్టర్స్ అయిన మురీద్కే, జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ అయిన బహవల్పూర్ను కూడా కొట్టాం. వాడు ఎంతగానో జాతీయ నాయకుడిగా భావించే మసూద్ అజర్ అనే తీవ్రవాది ఫ్యామిలీలో 10 మంది చనిపోయారు. అబ్దుల్ రహూఫ్ లాంటి కీలక నిందితులు చనిపోయారు. సో పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కూడా భారతదేశం టార్గెట్ చేయగలదు అని డెమాన్స్ట్రేట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాంటి అంశం ఎవరు కూడా కన్ఫర్మ్ చేయరు. కానీ బట్ మనకు అందరికీ తెలుసు, కిరాణా పైన దాడి జరిగిందా, ఈ చర్చ అంతా జరిగింది. పాకిస్తాన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ మాత్రం భారతదేశం ధ్వంసం చేసింది. అందువల్ల న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయకపోవచ్చు, కానీ క్లియర్గా న్యూక్లియర్ ఫెసిలిటీస్ కూడా మేము డిజేబుల్ చేయగలము, నీ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ పనిచేయదు అని నిరూపించాము. ఇప్పటిదాకా న్యూక్లియర్ వెపన్ మా దగ్గర ఉన్నాయని చెప్పి తనకు దానుగా విర్రవీగుతున్న పాకిస్తాన్కు, అరే మాకు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, నీకు అర్థం కావడం లేదు అని చెప్పడమే కాకుండా, అసలు పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా నువ్వేమీ చేయలేవు,
అది వార్ వెపన్ కాదు, అది డిటరెంట్ వెపన్ మాత్రమే అని నిరూపించాము. సో ఇలా అన్ని రకాలుగా మన పాకిస్తాన్ పైన మనము ఆధిక్యత చూపాము. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అసీం మునీర్ ఆ యుద్ధ సమయంలో ఎక్కడ కనబడలే, వినబడలే. ఆ రోజుల వార్తలు కూడా వచ్చాయి, అసీం మునీర్ పారిపోయాడు, వేరే దేశానికి వెళ్ళాడు, బంకర్లో దాక్కున్నాడు అని. బట్ ఒకటి మాత్రం నిజం, దాక్కున్నాడో పారిపోయాడో తెలియదు, కానీ ఎక్కడా ఆయన మాట మాత్రం కూడా వినబడలేదు. ఇక ఇది ఇండియా పాక్ ఆపరేషన్ సింధూర్. ఎందుకంటే అప్పుడు మనం ఒక అతన్ని ప్రమోషన్ ఇచ్చినప్పుడు వాడు CV చూడాలి కదా. ఇంకా వేరే పోనీ ఇంటర్నల్ సెక్యూరిటీ, పాకిస్తాన్ దేశ అంతర్గత భద్రతనైనా కాపాడడం మునీర్. లాస్ట్ ఇయర్ 700 టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినాయి. 700 దాడులు జరిగితే 350 మంది సివిలియన్ చనిపోయారు. 500 మంది సివిలియన్ చనిపోయారు, 350 మంది సెక్యూరిటీ పర్సన్ చనిపోయారు. నియర్లీ 700 చిన్నవి పెద్ద కలిపి అటాక్ జరిగినాయి. అంటే పాకిస్తాన్ తీవ్రవాద దాడులు మనకన్నా ఎక్కువ జరుగుతున్నాయి పాకిస్తాన్లో. అది చూపెట్టే కదా పాకిస్తాన్ నేను కూడా విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం అంటున్నారు. కానీ విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం కాదు, వాడు సృష్టించిన భస్మాసురుడు వాడి మీద పడుతున్నాడు, వాడు సృష్టించిన రావణ కాస్ట్లో వాడే కాలిపోతున్నాడు. సో దేశ అంతర్గత భద్రతను కాపాడడంలో పాకిస్తాన్ ఆర్మీ ఘోరంగా ఫెయిల్ అయింది. తర్వాత మీకు ఎన్నడూ లేని రీతిలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. ఇదే అసీం మునీర్ వాళ్ళని తీవ్రవాదులు వాళ్ళ అంతం చేస్తానన్నాడు. మన దేశం మీద ఎట్లా మాట్లాడాడు, బెలూచిస్తాన్పై కూడా అసీం మునీర్ అంతే దుర్మార్గంగా మాట్లాడాడు. అసలు కానీ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెటా నగరాన్ని లిబరేట్ చేస్తున్నట్టు ప్రకటించుకుంది. అసీం మునీర్ నాయకత్వంలో ఉండగానే జాఫర్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ని హైజాక్ చేసి 400-500 వందలాది మందిని బందీలుగా తీసుకుంది. టెహరీక్ తాలిబాన్ అసలు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్స్ ఈ ప్రాంతాల్లో అసలు స్వయం పాలిత ప్రాంతాలుగా ప్రకటించుకుంటోంది. తాము సృష్టించిన తాలిబానే పాకిస్తాన్ పైన తిరగబడుతోంది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ S-400 మనకు ఆకాష్ అద్భుతంగా పాకిస్తాన్ దాడుల్ని, మిసైల్స్ను, డ్రోన్లను ఆపితే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ దారుణంగా విఫలమైంది. మన బ్రహ్మోస్ మిసైల్ దాడికి నూర్ఖాన్ మోస్ట్ స్ట్రాటజిక్ ఎయిర్ బేస్ నూర్ఖాన్ సర్గోదా. ఎందుకంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఎందుకు స్ట్రాటజిక్ అంటే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కు సంబంధించిన నూర్ఖాన్. ఇప్పుడు జనరల్ అసీం మునీర్ దిగే ఎయిర్ బేస్ అది, పాక్ ఆర్మీ జనరల్ దిగే ఎయిర్ బేస్ అంటే దాని ప్రాధాన్యత ఏందో మీరు అర్థం చేసుకోండి. సర్గోదా ఎయిర్ బేస్ అది దాని రన్వేని కూడా నాశనం చేశాం. అది పాకిస్తాన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఉన్న ప్రాంతం. సో అంత సర్గోదా అండ్ నూర్ఖాన్ ఎయిర్ బేస్ని కూడా ధ్వంసం చేశాము. సో అందువల్ల ఇవన్నీ ఏది పాకిస్తాన్ ఆపలేకపోయింది, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేకపోయింది. ఏం చేసింది, మ్యాక్సిమం LOC దగ్గర గ్రామాల మీద పడి పౌరుల్ని అటాక్ చేసి ఆ పౌరుల రక్త తర్పణంతో ఒక పైశాచిక ఆనందాన్ని పొందాడు అసీం మునీర్. మరి ఇప్పుడు అసీం మునీర్ ఏం సాధించినట్టు ఇన్ని ఉదాహరణలు చెప్పాను. నాట్ ఎ సింగిల్ అచీవ్మెంట్ టు హిస్ క్రెడిట్. అసలు పాక్ ఆర్మీలోనే తీవ్ర విభేదాలు ఉన్నాయి. సో పాక్ ఒక దశలో అయితే అసీం మునీర్ పైన తిరుగుబాటు కూడా జరగబోతోంది. నేను ఆ రోజు చెప్పాను, పాకిస్తాన్ చరిత్రలో ఆర్మీ పైన కూ లేదు, ఆర్మీ రాజకీయ నాయకత్వం పైన కూ చేసింది. కానీ ఇప్పుడు అసీం మునీర్ను ఫీల్డ్ మార్షల్ చేయడం ద్వారా షబాజ్ షరీఫ్ ప్రభుత్వం తనకు తానే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. రేపో మాపో అసీం మునీర్ నాయకత్వంలో మిలిటరీ కూ జరిగి ఆ ఉన్న సివిలియన్ గవర్నమెంట్ కూడా ఎత్తేస్తారు. అసలు పాకిస్తాన్ చరిత్రలో రాజకీయ నాయకత్వాన్ని ద్వేషిస్తారు, వ్యతిరేకిస్తారు ప్రజలు. కానీ ప్రజల్లో పాక్ ఆర్మీ పట్ల చాలా విశ్వాసం. అలాంటి ఆర్మీ పైన చరిత్రలో మొదటిసారిగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆర్మీ కార్యాలయాల మీద కూడా వెళ్ళి నిరసన తెలిపారు. అసలు ఎక్కడ మన ప్రపంచంలో జరగదు. ఇప్పుడు మన దేశంలో ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు జరుగుతాయి, ప్రభుత్వ కార్యాలయాల్లోకి దూసుకెళ్తారు. కానీ ఎక్కడన్నా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మీద దూసుకెళ్ళిన ఉదాహరణ ఉందా? సికింద్రాబాద్ కంటోన్మెంట్ పైన నిరసనకారులు వెళ్ళిన చరిత్ర ఉందా? ఇంపాసిబుల్. ఎక్కడ సివిల్ ఈవెన్ అమెరికాలో ట్రంప్ తన మద్దతుదారులను 2020 ఫస్ట్ టైం ఓడిపోయాక తన మద్దతుదారులను అమెరికన్ పార్లమెంట్ బిల్డింగ్ మీద పంపించాడు. కానీ పాకిస్తాన్ ఆర్మీ బేస్ మీదకి పంపలే, అమెరికా ఆర్మీ బేస్ మీద ట్రంప్ పంపలే. సో ఎక్కడైనా ఆర్మీ కార్యాలయాలపై అటాక్ ఉండదు. ఒక పాకిస్తాన్లోనే జరిగింది అసీం మునీర్ నాయకత్వంలో. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆర్మీ కంటోన్మెంట్లపై కూడా
వెళ్ళి నిరసన తెలిపారు. ఇన్ని అపజయాలు మూటగట్టుకున్న అసీం మునీర్కి ఫీల్డ్ మార్షల్ ఇచ్చారంటే దాన్ని ఫీల్డ్ మార్షల్ అందామా ఫీల్డ్ మార్షల్ అందామా ఆలోచించండి. ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ పార్టీ